ఓకే. సో క్వశ్చన్లో 140ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా రాయమని చెప్పిళ్ళు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇంకా ఏ నెంబర్తో డివిజిబుల్ కాలేనివి. ఇప్పుడు 2 ఉంది, 2 ఏదైనా టేబుల్ వస్తుందా? 2 టేబుల్ 1 టేబుల్లో తప్ప. అదే 4 ఉంది, 4 అయితే 2 టేబుల్లో వస్తుంది, మళ్ళీ 2 1s. ఇట్లా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏ నెంబర్ తోటి డివిజిబుల్ అవ్వనివి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? 2 ఉంది, 3 ఉంది, 5 ఉన్నాయి, 7, ఇంకా 11, ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఇవి 1 ఇంకా నెంబర్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకే నెంబర్తో డివిజిబుల్ అవ్వవు. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా రాయమని చెప్తున్నారు 140ని. ఫస్ట్ 140ని రాసుకొని ఇలా బ్రాకెట్ వేసుకోవాలి. ఇప్పుడు 140 ఫస్ట్ 2 టేబుల్ నుంచే స్టార్ట్ చేద్దాం, షార్టెస్ట్. ఇంకా ఇది 2 తోటి డివిజిబుల్ కూడా అవుతుంది. 2 టేబుల్లో 140 ఎప్పుడు వస్తుంది? 70s. 2 × 7 14, 0 0 70. ఇప్పుడు ఈ 70 మళ్ళీ 2 టేబుల్లో 2 × 35 వస్తుంది. దాని తర్వాత 5 × 7, 7 × 1. ఇప్పుడు ఈ అన్ని నెంబర్స్ ప్రైమ్ నెంబర్సే. నేను ఏది కూడా 12, 6 అలా వాళ్ళే, ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు 140ని ఎట్లా రాయొచ్చు అంటే 2 × 2 × 5 × 7. 2 × 2 అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ × 5 × 7. ఇది దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్.